ఎన్నైనా కావచ్చు, అన్నిటిని అధిగమింపజేసి నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఉత్తమమైన స్థితికి చేర్చగల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఇది నమ్మాలి నువ్వు, ఇది నమ్మాలి నువ్వు. నువ్వు ఆలోచిస్తే మనుషుల గురించో, శత్రువుల గురించో, సమస్యల గురించో కాదు. నువ్వు ఆలోచిస్తే ఆయన గురించి ఆలోచించాలి. నువ్వు భయపడితే ఆయనకు భయపడాలి. ఇక మిగిలిన ఆయన చూసుకుంటాడు. నేనేదో ఈరోజు మాటలు చెప్తున్నానని కాదు, నేను నిజంగా ఆయన నమ్మాను, ఆయన నాకు తోడై ఉన్నాడు, ఇక నేను దేనికి భయపడాల్సిన అవసరం లేదని. వాస్తులు లేదు, సిద్ధాంతాలు లేదు. అమావాస్య రోజు స్లాబ్ వేయించా. మొన్న ఇల్లు కట్టంటే అమావాస్య రోజు స్లాబ్ వేయించా. ఎవడని నేర్పిస్తారా చెప్పు? మరి దమ్ముంటే చెయ్యి. వేరే కుటుంబాలకు చెందిన వ్యక్తులు చనిపోతే నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా. చాలా మందిని నా ఇంటి ముందు, ఇతరులను తీసుకొచ్చి నా ఇంటి ముందు పెట్టుకొని సమాధి కార్యక్రమం చేశా. తెస్తావా మరి నీది కాని వ్యక్తిని నీ ఇంటి ముందు పెట్టుకుంటావా? దమ్ముందా? ఈశాన్యం మోస్తావా? దమ్ముందా? దడా పోతానేమో అని చెప్పు. మరి వాస్తు మీరుతావా? మీరు చూపించా, ఆధారాలు ఉన్నాయి. భర్త చనిపోయిన విధవరాలు 3 రోజులు కూడా కాకుండా